మేడిగడ్డను ఎండబెట్టి 2.5 ఏళ్లుగా రేవంత్ రైతాంగాన్ని గోసపెట్టారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. ప్రపంచంలోని ఎక్కడా లేని కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. మేడిగడ్డను బూచిగా చూపుతూ యథేచ్ఛగా ఇసుక మాఫియా నడిపిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం వచ్చిన తర్వాతనే తెలంగాణ బాగుపడ్డదని పేర్కొన్నారు. ఇంత 3 ఏళ్ల నుంచి తెలంగాణ రైతాంగాన్ని గోసబెట్టావే. కాళేశ్వరం ఎసుంటి కాళేశ్వరం అండి, ఒక్క మేడిగడ్డే కాదు, ఎన్ని ప్రాజెక్టులు అండి దీని కింద. మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. సందుల బ్యారేజ్, అన్నారం బ్యారేజ్, 141 టీఎంసీల స్టోరేజ్ ప్రపంచంలో ఎక్కడ లేదు. మీరు గూగుల్లో కొట్టండి, నెంబర్ 1 కాళేశ్వరం వస్తుంది. కేసీఆర్ గారు కట్టింది, ఇది చరిత్రలో మిగిలిపోయింది. ఇవాళ బీజేపీలు కిందికి మీద మాట్లాడుతున్నప్పుడు అమిత్ షా గారు, ఇరిగేషన్ మంత్రి గారు మెచ్చుకున్నారు. బా, ప్రపంచంలో ఎక్కడ లేని కాళేశ్వరం కట్టారని. పక్క మహారాష్ట్ర ముఖ్యమంత్రి మెచ్చుకున్నాడు, అధికారులు మెచ్చుకున్నారు, కోర్టు నుంచి కూడా మెచ్చుకునే అవార్డులు కూడా ఇచ్చారు. తెలంగాణ కాళేశ్వరం కట్టక ముందు ఎట్లా ఉండే, నేను వివరాలకు పోను, మా వాళ్ళందరూ వివరాలు చెప్పారు. కాళేశ్వరం కట్టక ముందు తెలంగాణ ఎట్లా ఉండే, దయచేసి ప్రజలందరూ రివ్యూ చేసుకోవాలి. 3 ఏళ్ల నుంచి ఉష్క మాఫియా నడుస్తుంది ఇక్కడ. ఎంత గోసండి. మా తెలంగాణ వరంగల్ జిల్లా ప్రజలైతే మేము ఎంత గోసపడతానో. పొలాలు ఎండిపోయినాయి, ఎరువులకు లేదు, రైతు బంధువు లేదు, అన్ని బంద్ అయినాయి. బోనస్ లేదు, మక్కలు కొంటలేరు, ఓ పక్క ఎండిపోయినాయి, బోర్లలో నీళ్ళు లేవు. ఇదంతా నీ పాపం కాదండి. మళ్ళా కాళేశ్వరం వచ్చిన తర్వాతనే తెలంగాణ బాగుపడ్డది. వాస్తవం కాదా? ఒక్కసారి